రాష్ట్ర వ్యాప్తంగా హై టెంపరేచర్ తో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. హీట్ వేవ్స్ ప్రభావంతో ఇళ్లకే పరిమితమయ్యారు. శనివారం కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46.8 డిగ్రీలకు చేరాయి. వచ్చే 2 రోజులు ఎండల తీవ్రత ఉంటుందన్నారు అధికారులు. ఆ తర్వాత 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పలు జిల్లాల్లో దీర్ఘకాల వడగాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లీపూర్, జైనా, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మరికొన్ని ప్రాంతాల్లో 46.7 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డయ్యాయి. రానున్న 3 రోజుల్లో టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో దీర్ఘకాల వడగాల్పులు వీస్తాయని ప్రకటించారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్స్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఖమ్మం 45 డిగ్రీలు నమోదు చేయడం జరిగింది. అంటే చాలా చోట్ల 41 నుంచి 44, కొన్ని చోట్ల 45. ఖమ్మం అనే డిస్టిక్లో 45 డిగ్రీలు నమోదు జరగడం జరిగింది. మేము వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఉష్ణమండల తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతేనే తప్ప ఎవరూ బయటకు వెళ్లొద్దని సూచించారు. మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సోమవారం నుంచి కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. రానున్న 7, 8, 9 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఉన్నటువంటి సినాప్టిక్ కండిషన్స్ ప్రకారం ఒక అంచనా, వాతావరణాన్ని ఒక అంచనా వేయడం జరిగింది. అంచనాలో మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాలకు, తూర్పు జిల్లాలకు మేము ఎక్కువ ఈ యొక్క వర్ష సూచన అయితే ఎక్కువ కనిపిస్తుంది. బగ్గుమంటున్న ఎండలతో జిల్లాల్లో జనం తల్లడిల్లుతున్నారు. వడదెబ్బతో ఇప్పటికే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు.